ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన పార్టీ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ప్రారంభించిందా? అనూహ్యంగా ఎవరికి తెలియకుండా, ఎవరు ఊహించినంత వేగంగా పవన్ కళ్యాణ్ పావులు కదపబోతున్నారా? రెండు రాష్ట్రాల్లోనూ పార్టీని ఉద్దీపింపజేసేటువంటి క్రమంలోనే కొత్త నియామకాలపైన అధినాయకత్వం దృష్టి పెట్టిందా? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నేత, శేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవరెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ మాధవరెడ్డి గారు నమస్తే. నమస్తే. జనసేన పార్టీలో ఈ అపాయింట్మెంట్ ఎవరు ఊహించలేదు. రామ్ తాళ్ళూరి గారిని సడన్గా ప్రధాన కార్యదర్శి హోదా ఇవ్వడం, అంటే పార్టీ ప్రధాన కార్యదర్శి. రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ ఉంది కాబట్టి రెండు రాష్ట్రాలకి ఆయన ఉంటారు కదా. ఇంకా ఈ నిర్ణయం రావడం వెనకాల రీజన్ ఏంటి? సడన్గా రాష్ట్రానికి సంబంధించి కానీ, పార్టీలకు సంబంధించి కానీ ఏ చర్చ లేదు, కానీ కళ్యాణ్ గారు వచ్చారు, అపాయింట్మెంట్ అనౌన్స్ చేశారు. ఏం జరుగుతుంది? యాక్చువల్గా ఏంటంటే రామ్ తల్లూరి గారు అన్న వచ్చేసి గత దశాబ్దం కాలంగా కూడా పార్టీతో ఉన్నారు సార్. ఏ వర్క్ చెప్తే ఆ వర్క్ చేయడము, డిజిటల్ డైరెక్టర్ గాను, ఖమ్మం ఇన్ఛార్జ్గా గాను, సార్తో పాటు ఒక దశాబ్దం వరకు ఏది చెప్తే ఆ వర్క్ చేయడము, కళ్యాణ్ గారితో ఉన్న అనుబంధము, రిలేషను, ఇవన్నింటి దృష్టిలో పెట్టుకొని పార్టీ ఒక బలమైన వ్యక్తికి ఇస్తే పార్టీని ముందు తీసుకెళ్ళగలుగుతాము. పార్టీని కింది స్థాయి నుంచి అభివృద్ధి జరగాలి అంటే బలమైన వ్యక్తి కావాలి అని చెప్పి రామ్ తల్లూరి గారికి ఇవ్వడం జరిగింది. దీంట్లో మెయిన్గా ఏంటంటే రామ్ తల్లూరి గారికి ఇవ్వడానికి గల రీజన్ ఏంటి అంటే, గ్రౌండ్ లెవెల్లో వార్డు స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర కమిటీ వరకు కూడా పార్టీ డెవలప్ అవ్వాలి. అక్కడ ప్రతి ఒక్క కార్యకర్తను కూడా గుర్తించాలి. కార్యకర్తల సమస్యలు ఏమున్నాయి, కొత్త కార్యకర్తలతో ఎలా తయారు చేయాలి, ఉన్న కార్యకర్తలని నెక్స్ట్ పదవులకు ఎలా తీసుకెళ్ళాలి. మెయిన్గా చెప్పాలంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్తుంటారండి, రాజకీయ నాయకులని ఎలా తయారు చేయాలి, ముందు తరాలకు ఎలా ఇవ్వాలి. ఏంటంటే ఒక నార్మల్ మెంబర్షిప్, క్రియా మెంబరు, ఒక ఎమ్మెల్యే, ఎంపీ లేదా జెడ్పీటీసీగా కావాలంటే ఏం చేయాలి, ఆ సిస్టమేటిక్ క్రియేట్ చేయడానికి చదువుకున్న వ్యక్తి, ఐటీ సంస్థల అధినేత, యువకుడు, ఇలాంటి వాళ్ళకి ఇస్తేనే, ఇలాంటి రామ్ తల్లూరి అన్న లాంటి వాళ్ళకి ఇస్తేనే ఇది పాసిబుల్ అని చెప్పి రామ్ తల్లూరి గారు. అంటే ఒకటి, ఇప్పుడు తెలంగాణలో ఇంకా పార్టీకి సంబంధించి ఎలాంటి ఊపు కనిపించట్లా. ఏపీలో అధికారంలో ఉంటే తెలంగాణకు చెందిన నాయకుడిని జాతీయ ప్రధాన కార్యదర్శి, ఒక విధంగా చెప్పాలంటే జాతీయ అనే పదం లేదు కానీ, బట్ ప్రధాన కార్యదర్శిగా పార్టీకి నియమించడం వలన కలిసి వచ్చే అంశాలు ఏంటి? ఖచ్చితంగా కలిసి వస్తుంది సార్. ఎందుకు అంటే తెలంగాణ వ్యక్తి రెండు రాష్ట్రాలకు కూడా జనసేన పార్టీకి ప్రధాన కార్యదర్శి ఉండడం వల్ల ఇక్కడ క్యాడర్లో కూడా ఉత్సాహం పెరిగింది. ఇక్కడ కూడా పార్టీ అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ ఉన్న సమస్యలు ఉంటే కూడా ఇక్కడ ప్రధాన కార్యదర్శి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ పార్టీ మీ దృష్టి పెట్టడానికి కూడా అలాగే ఇంటర్నల్ వర్క్ స్టార్ట్ అయ్యేసారు. మనం లాస్ట్ వీడియోలో కూడా మనం చూసుకున్నాం. రీసెంట్లీ చూసుకుంటే వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు తెలంగాణ నుంచి, ఇప్పుడు ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి గారు. ఇట్లా దీనివల్ల ఏంటంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా తెలంగాణను పక్కకు పెట్టలేదు. తెలంగాణ ఒకటి అయితే ఆంధ్ర ఒకటి, ఆయనకు రెండు కళ్ళు లాంటివి. తెలంగాణకు ప్రతిసారి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ముఖ్యంగా ఆంధ్రాకు అవసరం ఉండడంతో ఆంధ్ర మీద మొదటిగా దృష్టి పెట్టి అక్కడ సక్సెస్ అయ్యారు. ఇక్కడ కూడా టైం ఇస్తున్నారు. ఇప్పుడు రామ్ తల్లూరి గారు కానీ, మహేందర్ రెడ్డి కానీ, శంకర్ గౌడ్ గారు కానీ, రాజలింగ్ గారు కానీ, ఏదైతే రాష్ట్ర కమిటీ ఉందో రాష్ట్ర కమిటీ మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళి, అంటే ఇది ఒక విధంగా తెలంగాణ నాయకత్వంలో ఒక ఉత్సాహం తీసుకొచ్చేటువంటి నిర్ణయమా, లేదంటే రెండు రాష్ట్రాల్లో కూడా పార్టీని స్ట్రెంథన్ చేసేటువంటి? మొన్న నెల రోజుల క్రితం జరిగినట్టుంది మీటింగ్, వైజాగ్ మీటింగ్ లో ఆయన త్రిశూల వ్యూహం అని చెప్పిన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో అందులో భాగంగా ప్రక్షాళన మొదలైందా? అంతే సార్, అందులో భాగంగానే సార్. ఆ రోజు కూడా మీరు క్లియర్గా సార్ చెప్పారు, దసరా నుంచి మొదలవుతుంది, మీరు దసరా వరకు నాకు టైం ఇవ్వండి అని చెప్పారు. దసరా రోజే అపాయింట్మెంట్ చేశారు సార్ ప్రధాన కార్యదర్శి. అంటే ఏంటి అంటే సార్ యొక్క ఇంటెన్షన్ ఒకటే సార్, నమ్ముకున్న వ్యక్తిని ఇబ్బంది పడొద్దు, నమ్ముకున్న వ్యక్తికి మనం న్యాయం చేయాలి. దానికోసం ఎంత పాసిబిలిటీ ఉంది, ఎంతవరకు చేయగలుగుతాం? ఎట్ ఏ టైం 100 మెంబర్స్ చేయలేము సార్. ఎంత పర్సెంటేజ్ మనం చేయగలుగుతాం, మాక్సిమం పాసిబుల్ అయినంత వరకు మంచి చేయాలనే ఇంటెన్షన్తోనే రామ్ తల్లూరి గారిని పెట్టారు. రామ్ తల్లూరి గారు అన్న ఏం చేస్తుంటే మిగతా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడము, ఏదో కమిటీస్ ఎక్స్ప్లెయిన్ చేయడము, వింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడము, ఎక్కడ లోపాలు ఉన్నాయి అవి అధినేత దగ్గరికి తీసుకెళ్ళడం, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి. సో కంప్లీట్ అంటే పార్టీ అభివృద్ధి సార్. ఏ విధంగా మన పార్టీ అభివృద్ధి చేయాలి, ఎక్కడైతే డిసప్పాయింట్గా ఉన్నారో, అది కార్యకర్తల నుంచి నాయకుల వరకు ఎక్కడ డిసప్పాయింట్గా ఉన్నారో, ఇవన్నిటిని ప్రక్షాళన జరిగి చేసుకుంటూ పార్టీ అభివృద్ధి చేయడమే. అంటే ఇప్పుడు రామ్ తాళ్ళూరి గారి అపాయింట్మెంట్ తర్వాత మీకు జిల్లాల నియామకాలు కూడా జరిగే అవకాశం ఉంది తెలంగాణలో ముఖ్యంగా.
తెలంగాణలో పార్టీ సంస్థాగత నిర్మాణం మొదలవుతుందా? ఖచ్చితంగా అవుతుంది సార్. ఇప్పుడు మెంబర్షిప్ ఉంది సార్. షార్ట్లీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర కమిటీ అనౌన్స్ చేస్తుంది. సో ఏంటంటే ఎప్పుడైతే మనకు మెంబర్షిప్ డ్రైవ్ అవుతుందో అయిపోయినాక తెలంగాణలో చాలా స్పీడ్గా పార్టీ యాక్టివిటీస్ జరుగుతాయి సార్. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయి ఉన్నాయి సార్. మెంబర్షిప్ తర్వాతకి ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల ఇష్యూస్ మీద ఫైట్ చేయాలి, ఏ విధంగా తీసుకెళ్లాలని కూడా ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేశారు సార్. ఆ ప్రణాళిక ప్రకారం మేము తెలంగాణలో ముందుకెళ్తాం. ఎందుకంటే పుట్టింది పార్టీ తెలంగాణ సార్. ఖచ్చితంగా తెలంగాణలో ఎప్పుడు కూడా మేము సైలెంట్గా లేము సార్. కాకపోతే వేరే పార్టీలు చేసినట్టు నాన్ సెన్స్ ఇష్యూస్ ఏదో చిన్నదాన్ని భూతత్వంలో పెట్టి చేయట్లేదు సార్. మీరు చూసుకుంటే పబ్బు విషయంలో కానీ, జూబ్లీహిల్స్ ఆర్టీసీ కార్మికుల విషయంలో కానీ, అలా చూసుకుంటే చాలా విషయాలలో సార్ జనసేన పార్టీ ఎప్పుడు కూడా ముందు ఉండి పోరాడుతూనే ఉంది, ఫైట్ చేస్తూనే ఉంది. ఎక్కడ కూడా బ్యాక్ పోలేదు, ఎక్కడ కూడా గవర్నమెంట్కి సపోర్ట్గానో లేకపోతే గవర్నమెంట్ ఎయినిస్ట్గా లేదు సార్. నిజంగా ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ మీద ఫైట్ చేస్తుంది. తప్పనిసరి అవసరం ఉన్న టైంలో నోరు ఇప్పి రోడ్డు మీదకి వచ్చి ఒకటి ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్కి ప్రిపేర్ అవుతుంది మొత్తం స్టేట్ అంతా. సంస్థాగత ఎన్నికలకి ఆల్రెడీ షెడ్యూల్ కూడా వచ్చేసింది. కోర్టు పరంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ జోష్ కనిపించకపోవచ్చు. జనసేన పార్టీ కూడా అందులో తన వాటా తీసుకోవడం కోసమే ఈ పునర్నియామకాలు లేదా ప్రక్షాళన కార్యక్రమాలు మొదలుపెట్టింది అనుకోవచ్చా? అయి ఉండొచ్చు సార్. ఎందుకంటే ఆ ఇంటర్నల్ స్ట్రాటజీ, ఇంటర్నల్ యొక్క డిసిజన్ అనేది అధినేత పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ యొక్క రాష్ట్ర కమిటీ తీసుకుంటుంది సార్ నిర్ణయం. కాకపోతే ఈ ఎలక్షన్స్ జరుగుతాయంటే నమ్మకం లేదు సార్. ఎందుకంటే మనం అందరం చూస్తున్నాం సార్, సర్పంచ్ ఎంపీస్ గారి వాళ్ళ పదవి కాలం అయిపోయి సంవత్సరాలు అయింది సార్. ఆయన కూడా ఎలక్షన్స్ పెట్టలేదు. ఇప్పుడు కూడా ఏంటంటే ఏదో నామకి వాస్తు పెడతామంటే పెడతాము, గవర్నర్ గారు ఆమోదించావు, నువ్వు జూగో ఎలా చేస్తా అంటే ఈ మినిమం కామన్ సెన్స్ అన్ని కూడా వాళ్ళకి తెలుసు సార్. ఇలాంటి ప్రజలని పిచ్చోళం చేయడానికి మాత్రము, ప్రజలని ఒక భ్రమ పెట్టడానికి, ప్రజల్ని వీళ్ళు బొమ్మలు ఎలా అంటే అలా వాడుకోవచ్చు అన్న టైపులో ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న కొన్ని రాజకీయ పార్టీ నాయకులు, అధినేతలు ఉన్నారు సార్. జనసేనలో అపాయింట్మెంట్స్ ఎప్పుడు మొదలవుతాయి అని చర్చ మొన్నటి వరకు నడిచింది. ఇప్పుడు మొదలైంది. నెక్స్ట్ ఏంటి, ఏమన్నా క్లారిటీ ఉందా? నెక్స్ట్ ఏ అపాయింట్మెంట్లు జరిగే అవకాశం ఉంది? లేదా ఇంటర్నల్గా 2 రాష్ట్రాలకు సంబంధించిన కమిటీల పైన యాక్షన్ ప్లాన్ మొదలవుతుందా? పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో బిజీ అంటున్నారు, అది చేస్తూనే ఇది చేస్తున్నారు ఆయన. సార్ సినిమాలతో పాటు అటు 4 నుంచి 5 శాఖలు ఉన్నాయి సార్. ఆ శాఖలు చూసుకోవాలి, దాంతోపాటు పార్టీని చూసుకోవాలి. ఇంకా ఆరోగ్యం కూడా లాస్ట్ వారం రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్, వైరల్ ఫీవర్తో ఇట్లా. సో ఇన్ని అంటే ఇప్పుడు రామ్ తల్లూరి గారిని ప్రధాన కార్యదర్శి నియమించడంతో పార్టీ యొక్క యాక్టివిటీస్, పార్టీని ఎలా గ్రోత్ చేయాలని రామ్ తల్లూరి అన్న గారు చూస్తారనేసి మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే మేజర్గా ఏంటి అంటే అన్ని వింగ్స్ని మన జనసేనలో ఎలాంటి ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తీసుకురావాలి. ఆ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ద్వారా అన్ని వింగ్స్ని ఏర్పాటు చేసి పబ్లిక్లో ఇందాక అనుకున్నట్టు సార్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు డెవలప్మెంట్ చేయడము, దాన్ని అభివృద్ధి చేయడము. సో ముందు బూత్ మేనేజ్మెంట్ సార్, ఎలక్షన్స్కి వెళ్ళాలంటే బూత్ మేనేజ్మెంట్ అవసరం. ఇప్పుడు ఏంటంటే మా దగ్గర సార్ ఎగ్జాంపుల్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, RSS లాగా అభిమానం ఉన్న వాళ్ళు ఉన్నారు, యువకులు ఉన్నారు. ఏ పార్టీలో ఈ 3 క్వాలిటీస్ లేవు సార్. చదువుకున్న వాళ్ళు ఉంటే త్రిశూలం అంటే అదేనా? అట్లేం లేదు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ RSS చూసుకుంటే సార్ వాళ్ళ భావజాలం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మా దగ్గర పవనిజం అనే భావజాలం చాలా స్ట్రాంగ్ గా ఉంది సార్. దానికన్నా ఎక్కువనే ఉంది చెప్పుకోవచ్చు, తప్పేం కాదు, ఈక్వల్ గా ఉండొచ్చు. సెకండ్ చూసుకుని చదువుకున్న వాళ్ళు, టీడీపీలో చూసుకుంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు సార్. సో మా దగ్గర కూడా అందరూ IT ఎంప్లాయీలు, సాఫ్ట్వేర్, బయట కంట్రీస్ నుంచి వచ్చి ఓటు పార్టిసిపేట్ చేసేంత లెవెల్లో ఉన్నారు సార్. అండ్ థర్డ్ వన్ చూసుకుంటే యువకులు సార్. ఈ యువకుల గురించి మేము చెప్పనవసరం, ఏ పబ్లిక్ మీటింగ్ పెట్టినా కొన్ని పబ్లిక్ మీటింగ్స్ లో చూస్తున్నాం సార్, క్రౌడ్ పుల్లింగ్ చేస్తారు. మా దగ్గర క్రౌడ్ పుల్లింగ్ అవసరం లేదు సార్. ఈ 3 క్వాలిటీస్ ఉన్నాయి కానీ మేము ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోపోవట్లేదని చాలా మంది అనుకుంటున్నారు. వాటి ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుని పార్టీని అభివృద్ధి చేయడము, బూత్ స్థాయి నుంచి అభివృద్ధి చేయడానికే అసలైన దసరా పండుగ మొదలైందంటారా? ఖచ్చితంగా మొదలైంది సార్. నెక్స్ట్ దసరా చూడండి సార్ పార్టీలో ఎలా ఉంటుంది. ఒక ఏడాదిలో మొత్తం పార్టీ చాలా చేంజెస్ ఉంటాయి సార్. ఎందుకంటే ఈ 10-11 సంవత్సరాల జనసేన వేరు, నెక్స్ట్ వచ్చే 1 year జనసేన వేరు సార్. ఎందుకంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చినాం, ఇప్పుడు కూడా మనం సైలెంట్ గా ఉండొద్దు, నేను వింగ్స్ ని డెవలప్ చేయాలి. ఎన్ని రోజులు ఫైట్ చేసినాం, ఇప్పుడు కూడా ఆ విధంగానే పార్టీని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో పార్టీని మీద. సో ఏమన్నా చేరికలు కూడా ఉంటాయా పార్టీలో? ఇప్పుడు కొన్ని పేర్లు వినిపిస్తూ ఉన్నాయి, ఆల్రెడీ జనసేన నుంచి వెళ్ళిపోయిన నాయకుల పేర్లు, జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు మళ్ళీ జాయిన్ అవుతున్నారని చెప్పని. పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎంగా ఆయన పనిచేస్తున్నటువంటి విధానం అద్భుతంగా ఉందని ఆయన ఓపెన్గానే చెప్పాడు. ఆయన అంత సీరియస్గా పనిచేస్తారని నేను కూడా ఊహించలేదని చెప్పని జేడీ గారు కూడా అన్నారు. అట్లా చాలామంది దూరం జరిగిన నాయకులు మళ్ళీ జనసేనలోకి వచ్చే అవకాశం ఉందా? త్రిశూల వ్యూహంలో భాగంగా కష్టపడిన కార్యకర్త నుంచి పార్టీకి అండగా నిలిచే నాయకుడి వరకు అందరికీ అండగా పార్టీ నిలుస్తుందా? ఖచ్చితంగా సార్. మెయిన్ ఇంటెన్షన్ ఇప్పుడు పెద్ద వాళ్ళు వచ్చేదన్న దానికన్నా ముందు కార్యకర్తలకు ఇంపార్టెన్సే త్రిశూల వ్యూహం సార్. మీరు చూస్తుంటే చాలా మందికి మన శ్రీకాళహస్తిలో చైర్మన్గా ఇచ్చారు సార్. చిన్న స్థాయి కార్యకర్తకు కూడా గుర్తించి అంటే మర్చిపోలేదు. ఇప్పుడు సమయం, ఓపిక ఉండాలి సార్. ఈ రోజే మనకు గుర్తింపు కావాలంటే దొరకదు సార్, ఓపిక ఉండాలి. ఇప్పుడు మా దగ్గర తెలంగాణ ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారు ఉన్నారు,
14-15 సంవత్సరాలు సార్తో జర్నీ తర్వాత మొన్న హిమాయత్ నగర్ టీటీడీ చైర్మన్గా వచ్చింది సార్. సార్తో ఉన్న కార్యకర్తలకు, సార్తో నమ్ముకుని ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా గుర్తింపు దొరుకుతుంది. కాకపోతే ఓపిక ఉండాలి సార్. ఈ రోజు పుట్టి ఈ రోజు నేను నడవాలంటే కుదరదు సార్. కాకపోతే అంటే ఓపిక ఉండాలి. దాంతో పాటుగా మీరు అన్నారు సార్, కొత్త వాళ్ళని తీసుకుంటారా. సో కాకపోతే ఏంటంటే ఎలాంటి నేర చరిత్ర లేదు, మంచి క్యాండిడేట్ ఉన్నారు, సో ఆయనకు అనుభవం ఉంది, ఆయన వాళ్ళ పార్టీకి యూజ్ అవుతుంది, అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా తీసుకుంటారు. కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళని కూడా మళ్ళీ తీసుకుంటారా, వెల్కమ్ బ్యాక్ అంటారా, ఘర్ వాపసి అని చెప్పని బీజేపీ నేషనల్ లెవెల్లో ఇట్లా చేస్తున్నారు కదా సార్. సో అట్లాంటివి ఏమైనా ఉంటాయా జనసేనలో? అంటే నేనేమంటున్నాను సార్, పార్టీ అధిష్టానం నిర్ణయం, అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం అంటే ఇంతకుముందు పప్పన్నం నచ్చలేదు కానీ మళ్ళీ అదే పప్పన్నం నచ్చుద్ది అంటే వాళ్ళ స్వబలాభం కోసం వస్తున్నారేమో. ఈసారి సరిపడినంత ఉప్పు వేస్తారేమో. ఏ ఉప్పు వేసినా కూడా సార్ అది పార్టీ నిర్ణయం సార్. ఎందుకంటే మన నియోజకవర్గ లెవెల్లో ఈ లెవెల్లో అయితే మనం నేను మాట్లాడవచ్చు సార్. ఎందుకంటే నా కాకపోతే ఏంటంటే ఇది అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర కమిటీ తీసుకోవాల్సిన నిర్ణయం. కాకపోతే వాళ్ళ ఖచ్చితంగా ఉపయోగపడుద్ది, వాళ్ళ వ్యక్తి వాళ్ళ పార్టీ డెవలప్ అయింది, నలుగురికి ఉపయోగపడుతుంది అంటే, నలుగురికి హెల్ప్ అయ్యింది అంటే ఖచ్చితంగా వాళ్ళని ఆహ్వానిస్తారు, తీసుకుంటారు. కానీ ఈగోలో పోవడం ఇలాంటివి అయితే జనసేనలో ఉండవు కంపేర్ టు వేరే పార్టీలో చూసుకుంటే సార్. రైట్. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది జనసేన పార్టీలో ఒక విధమైనటువంటి ప్రక్రియ మొదలైంది. దసరా పండగ నుంచి పార్టీని బలోపేతం చేస్తారని చెప్పని గతంలోనే విశాఖ సభలో అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే పండగ రోజే అపాయింట్మెంట్ వచ్చేసింది. తెలంగాణకు చెందినటువంటి నాయకుల్ని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం అనేది ఒక ముందడుగు కింద మాధవరెడ్డి గారు విశ్లేషిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరికొంతమంది నాయకులకి పదవులు వరించబోతున్నాయి. 2 రాష్ట్రాల్లోనూ జిల్లాల వారీగా కమిటీలపైన కూడా జనసేన పార్టీ నియామకాల కోసం దృష్టి పెట్టే అవకాశం ఉందని మాధవరెడ్డి గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.